యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రియమైన ప్రభూ, ఈ రోజున మీరు మమ్మల్ని ప్రేమతో కాపాడుతూ గాయం కలిగిన మనస్సులను పరిరక్షించేందుకు మరియు గత సంబంధాలలోని బాధలను మనం త్వరగా తగ్గించుకోవడానికి ప్రార్థన చేస్తున్నాము. ప్రభూ, మీరు ఆత్మ, శరీరం మరియు మనస్సును హీల్ చేయాలని, మీరు జీవితంలోని అన్ని గాయాల నుండి మనలను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాము. ప్రభూ, వారు ఎదుర్కొన్న బాధలను, ఆత్మీయ నష్టం మరియు ఇతర అనుభవాలను మీరు తీసివేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గాయాలు గడచినవిగా మిగిలిపోకుండా మీరు వారికి కొత్త ఆశ మరియు విశ్వాసం ఇచ్చి వారి భవిష్యత్తును ఆశాజనకంగా నింపాలనుకుంటున్నాము. ప్రభూ, మీరు మనస్సును పరిమళంతో నింపి పూర్వపు బాధలను శాంతిగా స్వీకరించడానికి సహాయం చేయండి. కొత్త జీవితం ప్రారంభించేందుకు కొత్త ఆశలు, ఆనందం మరియు విశ్వాసంతో వారి మనస్సును నింపండి. వారి హృదయాలు మీ శాంతితో నింపబడాలని వారు మీ ప్రేమను పూర్తిగా అనుభవించగలుగుతారు. మీరు ఇచ్చిన హృదయస్థితిలో వారు ప్రేమను పునరుద్ధరించి అన్ని గాయాలను తగ్గించవలసిన శక్తిని పొందగలుగుతారు. ఈ శాంతిగా ఉన్న సమయాన్ని, ప్రేమను, సౌకర్యాన్ని, దయను, క్షమింపును అనుభవించేలా మీరు వారికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. మనస్సులోని పూర్వపు బాధలను మీరు తీసి ఆనందాన్ని, శాంతిని మరియు ప్రేమను నింపాలి. మీరు ప్రతి ఒక్కరి హృదయంలో స్వస్థత మరియు శాంతిని ఏర్పరచాలని ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.